తెలంగాణలో రేపటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎన్నికల యంత్రాంగం సూచించడంతో రాజకీయ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్యూమరేషన్ ప్రక్రియ కోసం ఇంగ్లీష్లో ప్రత్యేక పత్రాలను అందజేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంటింటి సర్వే సమయంలో సంబంధిత ఫారాలు సమర్పించకపోతే ఓటరు జాబితాలో పేరు గల్లంతయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన జూమ్ సమావేశం ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము. అయితే మరో పక్క ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది, అందులో కొన్ని పత్రాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా సంబంధిత పత్రాలు కూడా సబ్మిట్ చేసినట్లయితేనే ఆ ఓటు జాబితాలో తన పేరు ఉండడానికి అవకాశం ఉంది, లేదు అంటే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంది అని రకరకాల ఊహాగానాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మినహా అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియతో లౌకికవాదుల ఓట్లను తొలగించడానికే బీజేపీ కుట్రలో భాగంగా ఇలా వ్యవహరిస్తుంది అని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో జరిగిన విధానంగానే కూడా తెలంగాణలో కూడా జరగబోతుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు, అక్కడ కేంద్రం పైన అన్ని పార్టీలు, బీజేపీ మినహా అన్ని పార్టీలు భారీగా విమర్శలు చేస్తున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ రోజు జూమ్ మీటింగ్ అయితే కొనసాగుతున్నది. జూమ్ సమావేశంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలానే సచిన్ సావంత్, ఏఐసిసి సభ్యులుగా ఉన్న సచిన్ సావంత్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, డీసీసీలు, పార్టీ ముఖ్య నేతలు ఈ జూమ్ సమావేశంలో అయితే పాల్గొన్నారు. ప్రధానంగా జూమ్ సమావేశంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి, ఏ మాత్రం ఎమర్పాటుగా ఉన్నా కూడా ఓటు హక్కుని కోల్పోయే ప్రమాదం ఉంది. బీజేపీ అందులో భాగంగానే ఈ సెక్యులర్ ఓట్లను తొలగించి బీజేపీ అధికారంలోకి రావడానికి, తెలంగాణలో బాగా వేయడానికి ఇది ఒక కుట్రలో భాగంగానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను తెలంగాణ పైన రుద్దుతుంది. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి జూమ్ సమావేశం అయితే నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక శిక్షణ కార్యక్రమాలు దీనిపైన BLA-2 బూత్ లెవెల్ ఏజెంట్ 1, బూత్ లెవెల్ ఏజెంట్ 2, BLA-1, BLA-2 కూడా కేటాయించి గ్రామాల్లో, గ్రామ స్థాయిలో డీసీసీల నుంచి ప్రతి ఒక్కరికి, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ నాయకులకు కూడా ప్రత్యేక శిక్షణ శిబిరాలను కూడా గాంధీ భవన్ వేదికగా కూడా అనేక మార్లు దీనిపైన శిక్షణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అవగాహన కార్యక్రమాలని స్వయంగా పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ అవగాహన కార్యక్రమాలు, మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున వాళ్ళకు అవగాహన కల్పించే విషయం పైన కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఈ రోజు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా ఈ బీజేపీ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే కొట్టాలని చూస్తుంది అంటూ కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన ఈ ప్రత్యేక జూమ్ సమావేశంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల తీరుపైన, ఇన్ఛార్జ్ మంత్రులపైన అసహనాన్ని వ్యక్తం చేసి అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. పదే గతంలో జరిగిన గాంధీ భవన్ సమావేశంలో కూడా ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ప్రయోజనాలు, వాళ్ళ సొంత ప్రచారం చేసుకుంటున్నారు, సోషల్ మీడియా వేదికగా వాళ్ళ సొంత ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారు తప్ప పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఈ ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియలపైన అవగాహన కల్పించే వేదికగా
ప్లాట్ఫామ్ గా సోషల్ మీడియాని వాడుకోవడం లేదు. వాళ్ళ సొంత ఇమేజ్ ను పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు తప్ప పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లట్లేదు. కార్యకర్తలని ఉత్సాహపరిచే విధంగా, కార్యకర్తల్ని అప్రమత్తం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేపట్టడం లేదు అంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే. మరోసారి ఈ రోజు జూమ్ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తున్నది. ఇన్ఛార్జ్ మంత్రుల్ని కూడా అవసరం అనుకుంటే మార్పులు చేర్పులు చేస్తాము, ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారో జిల్లాలకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలి, దీని విషయంలో ఏ మాత్రం ఎమరపాటుగా దీన్ని లాపర్వా చేసినా ఖచ్చితంగా ఇది సర్ ప్రక్రియ ద్వారా తెలంగాణలో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడే అవకాశం ఉంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఆ హక్కు ఉన్న ఓటు హక్కును ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓటు హక్కును కోల్పోకుండా అప్రమత్తంగా ఉండేలాగా కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలి. BLA 1 కానీ BLA 2 స్థాయిలో కూడా ప్రతి ఒక్క ఓటర్ నమోదు విషయంలో జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. BLO ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే వస్తారో వాళ్ళకు ప్రతి ఒక్క కార్యకర్త గాని ప్రజల ఓటు హక్కు కోల్పోకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తం చేయాలి అంటూ చాలా సీరియస్ గా జూమ్ సమావేశంలో మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ జూమ్ సమావేశంలో ఎవరైతే DCCలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ కార్యక్రమాలని 24 గంటల్లో అంటే రేపు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు మీ నియోజకవర్గాలకే అందుబాటులో ఉండి అక్కడ ప్రజల్ని కార్యకర్తల్ని అప్రమత్తం చేయాలని కూడా సూచనలు చేసినట్టుగా తెలుస్తున్నది రవలి. థ్యాంక్ యూ శేఖర్.